హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి అదే టీడీపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ చాలా బాగా మాట్లాడారు. సూపర్ సిక్స్ అన్ని ఇచ్చేసాము, అవి ఇక పైన ఎవరైనా సూపర్ సిక్స్ గురించి మాట్లాడితే వాళ్ళ నాలుక అని పాజిచ్చి మందం అన్నారు. సార్, నాలుగు మందం ఎవరికి సార్? మాకా సూపర్ సిక్స్ గురించి అడిగితే నాలుగు మందాలు అవుతాయా సార్? ఓకే సార్, సూపర్ సిక్స్లు అన్నీ ఇచ్చేసారా సార్? మీరు ఇచ్చేసారా? ఏమేమి ఇచ్చారు ఒకసారి లిస్ట్ చెప్పండి సార్ మాకు. అమ్మఒడి వేశారా సార్? ఇంకా వేస్తూనే ఉన్నారు కదా సార్. ఎన్నే కదా ప్రకటన చేశారు, ఒకళ్ళకి కూడా వేయలేదు కదా అంటే ఇంకా మీరు ఇవ్వలేదు సార్. ఇచ్చేసామని భ్రమలో మీరు ఉండకండి. నెంబర్ 2, ఆడబిడ్డ నిధి. ప్రతి 18 సంవత్సరాలు నిండిన మహిళకి 1500 ప్రతి నెల అకౌంట్ లో వేస్తా అన్నారు. మరి అది ఎప్పటి నుంచి వేస్తా అన్నారు సార్? 4 మందంతో చెప్పారా సార్ అకౌంట్ లో డబ్బులు వేస్తానని? మరి ఇప్పుడు దాన్ని తీసుకెళ్లి ఏదో P4 లో అటాచ్ చేసి అని చెప్తారు. ఎలక్షన్స్ ముందు చెప్పారా ఏంటి? P4 లో దాన్ని అటాచ్ చేస్తాము, ఎవడన్నా డబ్బులున్న దాత డబ్బులు ఇస్తే దాన్ని తీసుకెళ్లి వెలికిస్తాను ఇప్పుడు చెప్పారా? మరి ఇప్పుడు P4 లో అటాచ్ చేయమని ఎవరు చెప్పారు మీకు? 4 మందంతో అబద్ధం ఆడారా, లేకపోతే 4 మందం వల్ల ఇలా మాట్లాడారా? సార్, నిరుద్యోగ వృత్తి ఏంటి సార్ పరిస్థితి? ప్రతి నిరుద్యోగ యువకుడికి యువతికి నెలకు 3000 నిరుద్యోగ వృత్తి ఇస్తానని మీరు 40 సంవత్సరాల నుంచి చెప్తూ ఉన్నారు. ఎప్పుడు ఇచ్చింది లేదు. పాపం ఈ సంవత్సరం ఇస్తారేమో ఆశపడ్డారు. నిరుద్యోగ వృత్తికి స్కిల్ డెవలప్మెంట్ కేసుకి ఏంటి సార్ సంబంధం? సార్, స్కిల్ డెవలప్మెంట్ కేసు అనేసానా? అయ్యో సారీ సార్, స్కిల్ డెవలప్మెంట్ కేసు అంటే ఇలాగే కదా. స్కిల్ డెవలప్మెంట్ చేస్తాము అని చెప్పేసే కదా మీరు 370 కోట్లు తినేశారని జిఎస్టీ కోసం అప్లై చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అధికారులు వచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైలు స్నేహ బ్లాక్ లో పాపం చాలా ఇబ్బంది పెట్టారు కదా. అటువంటి స్కిల్ డెవలప్మెంటే కదా సార్ ఇది కూడా. నిరుద్యోగ వృత్తికి మీరు ఇవ్వాల్సిందే డబ్బులు, స్కిల్ డెవలప్మెంట్ కాదే. అది మీరు చెప్పలేదే. ఇప్పుడు కొత్తగా స్కిల్ డెవలప్మెంట్ అని కొత్త కబుర్లు చెప్తూ ఉన్నారు. 4 మందితో చెప్తున్నారా సార్ మీరు? ఏం సార్ ఇది? ఎవరిని మోసం చేద్దాం అనుకుంటున్నారు? ఆడబిడ్డ మీదేమో P4 లో కలిపేశారంట. P4 అంటే ఏంటి ప్రజలకు ఎవరికైనా తెలుసా? ఉన్నవాడు డబ్బు ఇస్తే దాన్ని తీసుకొచ్చి ప్రజలకు ఇస్తారు. సార్, ఉన్నవాడు డబ్బులు ఇస్తే మీరు ప్రజలకు ఎందుకు ఇస్తారు సార్? గవర్నమెంట్ 2 లక్షల కోట్లు అప్పిచ్చింది, ఎవరికన్నా 1 రూపాయి ఇచ్చారు? ఇప్పుడు దాకా ఇవ్వలేదే. మరి గవర్నమెంట్ ఇచ్చినవి ఉన్నప్పుడు ఎవడో దాత ఇచ్చిన డబ్బులు తీసుకొచ్చి మీ P4 లో ఉన్నటువంటి మహిళలకు ఇస్తాను నెలకి 1500 అంటే ఎవరు సార్ నమ్ముతారు? స్కిల్ డెవలప్మెంట్ నిరుద్యోగులకు నేర్పిస్తా అన్నారు. మీరే నేర్పించాల్సిన అవసరం లేదు సార్. మీరు 3000 ఇవ్వండి, వాళ్ళే ఏదో ఫీజులు కట్టుకొని స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళే నేర్చుకుంటారు. ఈ స్కిల్ డెవలప్మెంట్ ఎలా ఉంటుందో మా అందరికీ తెలుసు. జైలు దాకా వెళ్ళొచ్చారు స్కిల్ డెవలప్మెంట్ కేసులు. మాకు తెలియదా సార్? అది లేదు. ఉచిత బస్సు ఇచ్చారా మీరు? ఇవ్వలేదు కదా. ఆగస్టులో ఎప్పుడో ఇస్తా అంటున్నారు, ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మాట్లాడండి. మరి ఇవ్వకముందే ఎందుకు 4 మందంతో మీరు మాట్లాడుతున్నారు? మడత పెట్టేస్తున్నారు ఎందుకు అన్నిటినీ? మడత పెట్టకండి సార్. రైతు బంధు ఇచ్చారా మీరు? రైతు నేస్తమో ఏది పెట్టారు కదా, ఇచ్చారా? ఇవ్వలేదు కదా. మరి ఎక్కడ ఇచ్చారు? సూపర్ సిక్స్ ఇవ్వలేదు కదా. మీరు గత సంవత్సరం 3 సిలిండర్లు ఇవ్వాలి, ఇచ్చారా? ఇవ్వలేదు కదా. 1 సిలిండర్ ఇచ్చారు కదా. అదేంటి అది? మరి అది ఆ లెక్కేంటి? మీరు సంవత్సరం 3 సిలిండర్లు ఉచితం అన్నారు కదా. లాస్ట్ ఇయర్ మొత్తం మీ పాలనలో 1 సిలిండర్ గా ఇచ్చింది, మిగిలిన 2 సిలిండర్లు ఎప్పుడు ఇస్తున్నారు? అంటే ఆ పథకం కూడా పూర్తిగా ఇవ్వలేదు కదా. 4 మందంతో ఆ పథకం ఇచ్చామని మర్చిపోయి ఉంటారు. మా 4 మందాన్ని కొంచెం సవరించుకోవాలని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం సార్. ఇంకా మీ గురించి చెప్పాలంటే ఈ 4 మందం గురించి మనం మాట్లాడుకుంటా పోతే సార్, జగన్మోహన్ రెడ్డి హయాంలో మొత్తం చేసిన అప్పులు మీరు చేసినవి ఆయన చేసినవి కలిపి 5,74,000 కోట్లు సార్. కానీ మీరు ఎలక్షన్ టైంలో 14 లక్షల కోట్లు 10 లక్షల కోట్లు అని మీకు ఇష్టం వచ్చిన నెంబర్ 4 మందంతో చెప్పారా సార్? ఎవరిని మోసం చేశారు సార్? ప్రజలను మోసం చేయడం కోసం చెప్పారా? ఓకే సార్, 4 మందంతో అనుకుందాం. అసలు కరెంటు బిల్లులే పెంచను, నా దగ్గర మంత్రదండం ఉంది కరెంటు బిల్లులు పెంచకుండా అని చెప్పారు కదా. మరి ఆ మంత్రదండం ఏమైంది సార్? మడిచి ఎక్కడ దాచిపెట్టారా? మరి 4 మందంతో అలా చెప్పారా? ఇప్పుడు కరెంటు బిల్లులు కట్టలేక ప్రజలు చచ్చిపోతూ ఉన్నారు సార్. మీ కొడుకు కూడా సార్, దేశంలో అన్ని రాష్ట్రాల కన్నా ఆంధ్రప్రదేశ్ లోనే పెట్రోల్ రేట్లు ఎక్కువ అని పెట్రోల్ బంకుల దగ్గరికి వెళ్ళి కర్ణాటకలో కొట్టించుకున్నావు తమ్ముడు, తెలివిగల్లవాడివి, కర్ణాటకలో ఇక్కడికన్నా 15 రూపాయలు తక్కువ అని చెప్పాడు సార్. మరి ఇప్పుడు కూడా కర్ణాటకలో సేమ్ రేటు, ఆంధ్రప్రదేశ్ లో దేశంలోనే అన్ని రాష్ట్రాల కన్నా ఎక్కువ రేటు పెట్రోల్ రేట్లు ఉన్నాయి కదా, పెట్రోల్ డీజిల్ రేట్లు. మరి 4 మందంతో చెప్పాడా మరి మీ కొడుకు కూడా? చెప్పండి సార్. నిరుద్యోగ వృత్తి
ఇస్తా అని చెప్పింది ఎవరు? ప్రతి సంవత్సరం జనవరిలో జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నారు. 4 మందంతో చెప్పారా సార్ అవి? సూపర్ 6 మీరు ఏమీ ఇవ్వలేదు ఇప్పటిదాకా. ఏమీ అంటే ఏమీ ఇవ్వలేదు. రాష్ట్ర వ్యాప్తంగా 84,53,000 మంది విద్యార్థులు ఉన్నారు. ఆ విద్యార్థులందరికీ మీరు తల్లికి వందనం వేయాలంటే 13,090 కోట్లు కావాలి. కానీ మీరు 8,071 కోట్లతోటే మొత్తం చుట్టేయాలని చూస్తున్నారు. అది సాధ్యం కాదు. మీరు 63,70,162 మందికి ఇస్తానని చెప్తూ ఉన్నారు. కానీ మీరు ఇస్తుంది 53 లక్షల మందికే. అది కూడా తప్పు. ఇందుట్లో మళ్ళీ మీరు పెట్టిన ఆంక్షలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా మీరు ఎలక్షన్ లో చేసిన హామీలకి విరుద్ధంగా ఉన్నాయి. 10,000 దాటితే వాడికి అమ్మఒడి వేయరా? కుటుంబ ఆదాయం 10,000 దాటితే 10,000తో కుటుంబం బ్రతికేస్తుందా? 10,000తో ఫీజులు కట్టేస్తుందా? ఏం చెప్తున్నారు సార్ మీరు? సూపర్, హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్, హ్యాట్స్ ఆఫ్ టు యూ. వైట్ రేషన్ కార్డ్ కంపల్సరీ చేశారు. 3 ఎకరాలకి మాగానికన్నా ఎక్కువ ఉంటే మీరు ఇవ్వరు. అదేవిధంగా 10 ఎకరాలు మెట్టున్నా కూడా మీరు అసలు డబ్బులు ఇవ్వరు. తల్లికి వందనం వేయరు. ఏంటి సార్ ఇది? ఇంత దారుణంగానా? 300 యూనిట్లు కరెంటు కాలితే ఉమ్మడి కుటుంబాలు ఉంటాయి. 4-5 కలిసి 4-5 రూముల్లో ఉంటారు. వాళ్ళందరికీ ఒకటే మీటర్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు మీటర్లు కూడా కొనుక్కోలేని స్థితిలో ఉంటారు. వాళ్ళకి 300 యూనిట్లు వస్తుంది. వాళ్ళంతా షేర్ చేసుకుంటారు. మరి అప్పుడు ఎవరిది రెస్పాన్సిబిలిటీ? ఎవరి సార్ రెస్పాన్సిబిలిటీ? 4 కుటుంబాల్లో ఎవరికి ఇవ్వరు. ఎవరికి 4 మందం సార్ చెప్పండి? 4 మందం సూపర్ 6 అన్ని ఇచ్చేసాం. ఎంత దర్జాగా అబద్ధాలు ఆడుతున్నారు సార్ చంద్రబాబు గారు మీరు. ఇంత దర్జాగా ప్రజల్ని మోసం చేయడం అసలు మీ మనసుకు తగునా? మీ ఏజ్కి తగునా? మీ అనుభవానికి తగునా? అంటే అనుభవం అంటే మీ రాజకీయ అనుభవానికి తగునా? గత కొన్ని దశాబ్దాలుగా మీరు చేస్తున్న మోసాన్ని ప్రజలు గమనించకపోవడమే నాకు ఆశ్చర్యం వేస్తూ. మీరు నిరుద్యోగ వృత్తిని గత 25 సంవత్సరాల నుంచి చెప్తుండే ఇప్పటి వరకు ఒక్క పైసా ఎవరికి ఇవ్వలేదు. స్కిల్ డెవలప్మెంట్ చెప్పి మీరు డబ్బులు దోచేస్తున్నారు. చివరికి ఆడవారికి కుట్టు మిషన్లలోనే ఒక్కొక్కరి దగ్గర నుంచి 25,000 రూపాయలు దొబ్బేశారు మీరు. అటువంటి మీరు 4 మందాల గురించి మాతో మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఈ విషయం గురించి మాట్లాడితే 4 మందం అంటున్నారంటే ఎంత సార్, ఎంత బరితెగింపు సార్ ఇది? మీరు ఇచ్చిన తర్వాత చెప్పండి, మేము కాదన్నాం. ఇవ్వకుండానే ఎందుకు ఇలా మాట్లాడుతూ ఉన్నారు? ఫ్రీ బస్ ఎప్పుడు మహిళలకి? ఆగస్టులో ఇస్తారు. మరి ఇచ్చినట్టు మీరు ఎలా అజంప్షన్ లోకి వెళ్తారు? ఎలా ఇచ్చినట్టు మీరు క్యాల్కులేషన్ లోకి వెళ్తారు? రైతు నేస్తం ఇచ్చారా? ఇవ్వలేదు కదా. మరి ఎలా ఇచ్చా అని చెప్తారు? మీరు ఇచ్చి మాట్లాడండి. మీరు ఏది ఇవ్వలేదు ఇప్పటి వరకు. సూపర్ 6 పూర్తి స్థాయిలో ఇచ్చిన తర్వాత మాత్రమే మేము 4 మందాన్ని చివ్వుకొని 4కల్ని ట్రిమ్ చేసుకుంటాం. అప్పటి వరకు మాట్లాడుతూనే ఉంటాం. ఎందుకంటే మీరు 4 మందంతో హామీలు ఇచ్చి ఉండొచ్చు, కానీ మేము 4 మందంతో అబద్ధాలు అయితే ఆడాం. ప్రజలకు నిజాలే చెప్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సూపర్ 6లో ఏ ఒకటి ఇప్పటివరకు ఫుల్ఫిల్ కాలేదు. ఆ విషయాన్ని మీరు క్లియర్ గా గుర్తుంచుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.